హలో మనీస్ వెల్కమ్ బ్యాక్ టు కీనో అప్డేట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ ద షీప్ డిటెక్టివ్స్. కలిసి కూర్చొని డ్రింక్ తాగేంత పరిచయం ఉన్న వ్యక్తి జార్జ్ని కలవడానికి వచ్చాడు. తర్వాత జార్జ్కి ఏదో అయ్యింది. నిజం చెప్పాలి అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది కిడ్స్ మూవీ ఏమో అని అనుకున్నా. కానీ మూవీ చూసిన తర్వాత అబ్బా ఇలాంటి హోల్సమ్ సినిమా చూసి చాలా రోజులు అయ్యింది అని అనిపించింది. సరే అండి, ఇంక మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీలో జార్జ్ అనే గొర్రెల కాపరి ఉంటాడు. డైలీ తన షీప్స్ కి డిటెక్టివ్ స్టోరీస్ చెబుతూ ఉంటాడు. ఒక రోజు సడన్ గా జార్జ్ అయితే చనిపోతాడు. అక్కడి నుంచి మూవీ అయితే ట్విస్ట్ అవుతుంది. పోలీస్ కన్నా ముందు ఆ షీప్ గ్యాంగే డిటెక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అసలు కిల్లర్ ఎవరు, ఎందుకు చంపాడు, ఇవన్నీ తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. కాన్సెప్ట్ వినడానికి ఫన్నీగా ఉంది, కానీ స్క్రీన్ మీద సర్ప్రైజింగ్లీ చాలా బాగా వర్క్ అయ్యింది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చి ఎమోషన్స్ అండి. షీప్ క్యారెక్టర్స్ ని చూస్తే యానిమేషన్ క్యారెక్టర్స్ లాగా అస్సలు ఉండవు. రియల్ ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఫీల్ కూడా వస్తుంది. కొన్ని సీన్స్ లో నవ్వుతాం, కొన్ని సీన్స్ లో ఎమోషనల్ అయిపోతాం. అండ్ కామెడీ కూడా ఎక్కడ ఫోర్స్ఫుల్ గా ఉండదు. న్యాచురల్ ఫ్లో అయితే ఎక్కడ తగ్గదు. వాయిస్ కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ లిల్లీ క్యారెక్టర్ సినిమా అయ్యాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ తను. విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలి అంటే అసలు సీజీఐ అని ఎక్కడ ఫీల్ ఉండదండి. షీప్ ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. విలేజ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మర్డర్ మిస్టరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈజీగా ప్రిడిక్ట్ చేసేయగలం. మ్యాక్స్ నెగిటివ్ అంటే చెప్పాలి అని చెప్తున్నా అంతే అండి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కొంచెం ల్యాగ్ చేశారేమో అని అనిపించింది. మిడిల్లో పేసింగ్ కూడా కొంచెం స్లోగా అయ్యింది. ఇంకా యాక్షన్ ఎంటర్టైనర్ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇది కంప్లీట్ గా ఫీల్ గుడ్ మిస్టరీ మూవీ. కిడ్స్ కోసమే అని వెళ్ళినా డెత్ టీమ్ ఉండడం వల్ల చిన్నపిల్లలకి కొన్ని సీన్స్ లో ఎమోషనల్ అవుతారు. హానెస్ట్లీ ఇంట్లో ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారండి. కిడ్స్ అయితే చాలా బాగా నవ్వుతారు. అడల్ట్స్ కూడా ఫేస్ లో స్మైల్ ఎక్కడ తగ్గదు. క్లైమాక్స్ దగ్గర ఎమోషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా రోజుల తర్వాత వైలెన్స్ లేకుండా, లౌడ్ యాక్షన్ లేకుండా సింపుల్ గా హార్ట్ టచ్ మూవీ చూశాను అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ద షీప్ డిటెక్టివ్ మూవీ రొటీన్ మూవీలా అస్సలు ఉండదండి. క్యూట్ గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది అండ్ ఎమోషనల్ గా కూడా ఉంటుంది. మిస్టరీ కూడా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే బ్లైండ్ గా రికమెండ్ చేసేస్తా నేను. అండ్ నా ఒపీనియన్ అయితే క్యూట్ స్టోరీ, స్మార్ట్ మిస్టరీ అండ్ బిగ్ హార్ట్ మూవీ అని చెప్తా. మరి మీరు ద షీప్ డిటెక్టివ్ చూసారా? చూస్తే మీ ఫేవరెట్ షీప్ క్యారెక్టర్ పేరేంటో నాకు చెప్పేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో హానెస్ట్ రివ్యూతో మీ ముందుంటా. అంటిల్ దెన్ బై బై డీస్.